మరో బ్రేకింగ్ అంతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విచారించే విషయంలో సిట్ కీలక నిర్ణయం తీసుకుంది. రెండోసారి నోటీసులు జారీ చేసింది. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎరవలిలో తాను ఉంటున్న ఇంటికే వచ్చి విచారించాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. హైదరాబాద్ లోనే విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నందినగర్లోని నివాసంలో విచారణకు అందుబాటులో ఉండాలని కోరింది. ఈసారి తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. నిన్న నందినగర్లో నోటీసు ప్రతిని అందించింది. సిట్ అధికారులు వెళ్లిన సమయంలో అక్కడ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో తొలుత ఇంటి గోడకు నోటీస్ ప్రతిని అంటించారు. కొద్దిసేపటి తర్వాత సిబ్బంది అందుబాటులోకి రావడంతో వారికి కాపీని అందించారు. ఇక కేసీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించిన కారణాలను సిట్ తన రిప్లైలో పేర్కొంది. ఎన్నికల అఫిడవిట్, శాసనసభ రికార్డుల్లో ఉన్న కేసీఆర్ నివాస చిరునామాకే 160 సిఆర్పీసీ నిబంధన మేరకు నోటీస్ జారీ చేశామని తెలిపింది. అధికారిక రికార్డులోని కేసీఆర్ హైదరాబాద్ నివాస చిరునామాలోనే విచారించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. ఈ విచారణలో అనేక ఎలక్ట్రానిక్ ఉపకరణాలతో పాటు సున్నిత స్వభావం ఉన్న పత్రాలు ఉపయోగించాల్సి ఉందని తెలిపింది. వాటిని ఎర్రవల్లికి తరలించడం కష్టతరమవుతుందని వివరించింది. విచారణ కోసం నందినగర్ నివాసంలో రేపు మధ్యాహ్నం కేసీఆర్ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని సిట్ స్పష్టం చేసింది.